ఈ రోజుల్లా మంచి మంచి గోరడం మనోళ్ళు గినోళ్ళు అన్నది ఏం లేదుల్లా. నాకేం వస్తుంది అయితేంది అన్నట్టే చూస్తున్నారు. ఇంకా కొందరైతే మంది సొమ్ములు తినమరిగి మందిని ముంచాలని చూస్తున్నారు. సందు దొరికితే ఏదో ఒక కారణం చెప్పి పైసలు భూములు లాగేయాలని పక్కా స్కెచ్లు గీస్తున్నారు కదా. అయితే అందరు అట్లా ఉంటారు అనుకుంటే తప్పుల్లా. ఎందుకంటే ఇగో గీసోంటి మంచోళ్ళు కూడా ఉంటారు. బస్సులో పోగొట్టుకున్న బంగారము, డబ్బులు, ల్యాప్టాప్ను ఫోన్ చేసి పిలిపించి మరి వాళ్ళకే అప్పచెప్పిండ్రు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఇగో ఈ కండక్టరు డ్రైవరు. అట్లా నీకు ఇన్నన్ని పైసలు కావు, బంగారం కూడా తక్కువ కాదు. ఈయన తక్కువ 40,000 రూపాయల క్యాషు, 25 తులాల బంగారము. అంటే బంగారం విలువనే 25 లక్షలు కండ్ల ముంగట కనబడుతున్నది. అయినా కూడా వీళ్ళు మంది సొమ్ము మనకెందుకు అని వాళ్ళకి ఇద్దామని పిలిపించి మరి చేతిలో పెట్టిండ్రు. చెప్పవే అన్న, బస్సు ఏడికి పోతుండే జరిగింది ఇది? కర్నూలు నుండి బస్సు బయలుదేరితే వాళ్ళు ప్రయాణికులు అలంపూర్ చౌరస్తాలో ఎక్కి గద్వాల్లో ప్రయాణించడానికి ఇద్దరు ప్రయాణికులు ఎక్కడం, వాళ్ళ పిల్లలు ఎక్కడం జరిగింది. కర్నూలులో ఎక్కి అలంపూర్కి వస్తే దిగేటప్పుడు అట్లనే మర్చిపోయినరట. అయితే ఇలా డ్యూటీ అయిపోయినాక డిపోలో బస్సు పెడదామని చూస్తుంటే సంచులు కనబడేసరికి అడ్రస్ ఎతికి ఫోన్ కొట్టి అప్పగిచ్చిండ్రు. కానీ చూడండి ఎంత మంచోళ్ళో ఈ డ్రైవర్ సాబు, కండక్టర్ సాబు. అందుకే ఇలా ఆఫీసర్లు అభినందించిండ్రట కూడా. ఆ పోగొట్టుకున్న వాళ్ళ అదృష్టం కూడా మామూలుగా లేదు. పోన్రి మరి కాదా, ఈ రోజుల్లో పోయిన బంగారం అయినా పోయిన పైసలైనా మళ్ళా చేతులకు వచ్చుడు ఎంత కష్టము. అట్లాంటిది వీళ్ళ సొమ్ము వీళ్ళ చేతికి వచ్చిందంటే ఎంత అదృష్టవంతులు అర్థం చేసుకోండి. వీళ్ళు పోగొట్టుకున్న సంచులను వీళ్ళకి అప్పచెప్పిన కండక్టర్ కు, డ్రైవర్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. పోన్రి అన్నట్టు పబ్లిక్ జర మరి బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీ సామాను భద్రంగా చూసుకోండి. అన్ని సార్లు మన చేతికి దక్క ఇట్లా పైలం